హాయ్ ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద మేమైతే నాటుకోడి కూర వండుకుంటున్నాం. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేయిస్తారు. హాయ్ అండి, మేమైతే నాటుకోడి కూర వండుకుంటున్నాము. దానికోసం అయితే కట్టెల పొయ్యి అయితే అంటి పెట్టుకొని వండుకుంటున్నామండి. నూనె పోసింది, 2 ఉల్లిగడ్డలు 2 పచ్చిమిర్చి వేసి అయితే వేయించుతారు. చూడండి, మంట అయితే బాగా వస్తుంది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది ఫ్రెండ్స్. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద వండిన కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాను, ఇక్కడైతే వేసుకున్నాం. మంట చూడండి ఎంత పెద్దగా మండుతుందో. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. కట్ చేసిన నాటుకోడి ఇప్పుడే కట్ చేసిండు మా బాబు. అయితే మేము వస్తున్నాం అనేసి చెంచాగా అలగల్లమ్మ తీయనుంటుంది. ఒకసారి అయితే కలబెట్టుకోరంతా. చికెన్ అయితే బాగా ఉడికినాక కారం వేసుకో ఫ్రెండ్స్. నాటుకోడి కదా, త్వరగా ఉడకదు. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. పొగ కలర్ మారుతున్నాయి. కారం ఉప్పు అయితే ఫస్ట్ ఇలా కలుపుకొని చికెన్లో వేసుకుంటుందండి, గ్రేవీ చిక్కగా రావడానికి. అయితే ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ గ్రేవీ అయితే చిక్కగా వస్తుంది. ఇప్పుడు కారం అయితే వేసుకుంటుందండి అందులో. చేయరాదు, కొద్దిగా సూప్ ఎక్కువ. మరి గట్టిగా ఉంటే కలుపుకోవడానికి ఇట్లా నాటుకోడిలో కొద్దిగా ఉంటేనే బాగుంటుంది. మాకైతే ఉడుకుతుంది ఆడ. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయినట్టే. వర్షం వచ్చేలాగా ఉంది ఫ్రెండ్స్, గాలి అయితే బాగా లేచింది. బాగా వచ్చింది కలర్ అయితే. ఇందులో గ్యారెప్పలు ఉంటే వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే టైంపాస్ కోసం అయితే షటిల్ ఆడుతున్నారు. మెల్లగా మెల్లగా. వాటర్ ఎక్కడి మరి? ఇవి ఏమైందిరా? ఎడిగిపోతున్నావు? బాయ్. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఊర్లోనైతే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆడుకుంటూ సందడి చేస్తారు. ఇదిగో మా కోడలు. హాయ్. వాళ్ళు ఎవరురా? బొమ్మ వచ్చి పడతా వచ్చి ఇంకా తోకేసుకో, అది వేసుకో. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. మా వాళ్ళ కాలనీ మొత్తం చెట్లతో నిండిపోతుంది. అక్కడ ఇంకో గ్యాంగ్ ఆడుతుర్రు. అత్తమ్మ ఎగురుతుందిగా. అయ్యో, స్లాప్ అయి కొట్టేటట్టురుగా. నీ కాళ్ళకన్నా పడ్డది. అత్త కోడలు ఆడుతుర్రు. గాలి అయితే చాలా చల్లగా వస్తుంది ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9:30 అవుతుంది నైట్. తిన్న తరగడం కోసం అయితే షటిల్ ఆడుతుర్రు. చందమామ చూడండి ఫ్రెండ్స్, హాయిగా అందరినీ చూస్తుంది. నేను తీస్తే రా చిన్ని. గడ్డిలో పెట్టినవా?
ఎందుకు పాప గుచ్చుతున్నాయి అంటనా? డ్రెస్ వేసినావా? వేయకపోయినా